ఇది 4√3, ఇది మనకు తెలియదు. ఇది 6, ఇది టీటా, ఇది టీటా, ఇది ఏ, ఇది బి, ఇది సి. దీని యొక్క చుట్టుకొలత కావాలి, దీని యొక్క చుట్టుకొలత కావాలి, దీని యొక్క చుట్టుకొలత కావాలి. ఏబిసి అనేది ఒక త్రిభుజము. త్రిభుజం ఇచ్చాడు, ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు సార్. కండిషన్ ఏంటంటే ఇది టీటా, ఇది టీటా. ఈ టీటా ఆపోజిట్ 4√3 అవుతే యాంగిల్ సేమ్ ఉంటే యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న భుజాల వాల్యూ కూడా సేమ్ ఉంటుంది. అంటే ఇది 4√3, ఇది 4√3. అంటే ఏ నుంచి స్టార్ట్ అవుతే ఏ నుంచి సి వరకు వస్తున్నాను, సి నుంచి బి వరకు వస్తున్నాను, బి నుంచి ఏ వరకు వస్తున్నాను. అంటే పెరిమీటర్ చుట్టుకొలత ఏమవుతుంది? ఫస్ట్ 4√3 చేశాను, మళ్ళీ 6 చేశాను, మళ్ళీ 4√3 చేశాను. అంటే దీని ఆన్సర్ ఎంత? 8√3 + 6. దీ చుట్టుకొలత ఒక్క ఆన్సర్ ఎంత? 8√3 + 6. దయచేసి బండగా A+B+C అని గుర్తుపెట్టుకోకుండా చుట్టుకొలత అంటే ఒక శీర్షం దగ్గర స్టార్ట్ అవ్వాలి, ప్రతి భుజాన్ని తాకుతూ ప్రతి శీర్షాన్ని తాకుతూ మళ్ళీ ఒక కంప్లీట్ రౌండ్ అయ్యాలి, మళ్ళీ ఒక కంప్లీట్ రౌండ్ అయ్యాలి. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ. 2 4 5 3 4 2 5 7 8 4. ఒక ఫిగర్ ఇట్లా ఉంది, జిగ్జాగ్ ఫిగర్ ఉంది. ABCDEFGHI జిగ్జాగ్ ఉంది ఫిగర్. ఈ ఫిగర్లో మనము చుట్టుకొలత కనుక్కోవాలి. మీరు ఏ శీర్షం దగ్గర అయినా స్టార్ట్ అవ్వచ్చు. నేను జీ దగ్గర స్టార్ట్ అవుతున్నాను. ప్రతి భుజాన్ని తాకుతూ ప్రతి శీర్షాన్ని తాకుతూ మళ్ళీ ఆ భుజం వరకు ఒక కంప్లీట్ రౌండ్ వేసిన దాన్ని నేను చుట్టుకొలత అని అంటాను. అంటే ఇది 3 అనుకోండి, ఇది 7, ఇది 3, ఇది 8, ఇది 4, ఇది 2, ఇది 5, ఇది 3, ఇది 4, ఇది 2, ఇది 5. అందరికీ అర్థమైందా? ఎందుకు అనంటే త్రిభుజానికి పెరిమీటర్ ఎంత? A+B+C అంటాడు. అదే ఫిగర్ మార్చాను అనుకో, అసలు వాడికి చుట్టుకొలత డెఫినేషనే తెలియదు కాబట్టి ఇది ఎలా కనుక్కోవాలో అతనికి తెలియదు. చుట్టుకొలత అంటే ఒక శీర్షం దగ్గర స్టార్ట్ అయి ప్రతి భుజాన్ని తాకుతూ అన్ని శీర్షాలను తాకుతూ మళ్ళీ ఆ భుజం దగ్గరికి ఒక కంప్లీట్ రౌండ్ వేయడాన్ని పెరిమీటర్ అని అంటాము. పెరిమీటర్ అని అంటాము. ఆర్ యు ఆల్ విత్ మీ? పెరిమీటర్ అని అంటాం. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, బేసిక్ లాజిక్ మీదనే క్వశ్చన్లు ట్విస్ట్ చేస్తూ ఉంటాను. నౌ సెకండ్ పాయింట్. నౌ ఇక్కడ చూడండి సార్, సపోజ్గా నేనేమన్నాను, ఏబిసి అనేవి ఒక త్రిభుజములో గనక భుజాలు కనుక అవుతే ఏబి కనుక వాడు ఇస్తే, ఏబి అనే భుజాలు మనకిచ్చాడు సార్, ఏబి అనే భుజాలు మనకిచ్చాడు అంటే మూడో భుజము రైట్, వాటి మధ్య తేడా, వాటి మధ్య మొత్తము ఈ రెండిటి మధ్యలో ఉంటుంది, ఈ రెండిటి మధ్యలో ఉంటుంది. B-A రైట్ లెస్ దాన్ సి లెస్ దాన్ B+A. అంటే మీకు ఒక 2 ఎగ్జాంపుల్. 7:30x ఇది త్రిభుజములో ఉన్న భుజాలు, సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఎక్స్ ఒక ప్రధాన సంఖ్య, ఎక్స్ ఒక ప్రధాన సంఖ్య. అప్పుడు ఎక్స్ ఏ వాల్యూలు తీసుకుంటుంది? 7:30x ఇది ఒక సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, ఒక త్రిభుజంలో 3 భుజాలు. ఎక్స్ అనేది ఒక ప్రధాన సంఖ్య, సో ఏ వాల్యూలు తీసుకుంటుంది? B-A 23 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 37. ఎక్స్ అనేది 23కి ఎక్కువ 37కి తక్కువ ఉంటుంది. 23కి ఎక్కువ 37కి తక్కువ ఉన్న ప్రధాన సంఖ్యలేంటి? 29,
31. తొందరపడి 25 అయ్యకూడదు, 27 అయ్యకూడదు, 33 అయ్యకూడదు, 35 అయ్యకూడదు. అంటే ఎక్స్ ఏ ప్రధాన సంఖ్యల వాల్యూ తీసుకుంటుంది? 29,31. 29,31. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. దీని మీద కొన్ని నేను ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, కొన్ని కాన్సెప్ట్స్ తర్వాత ఇస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. ABC are the sides of a triangle. ABC are the sides of a triangle. సో దీని మీద ఇది చూడండి సార్. 1, 2, 3. సపోజ్గా క్వశ్చన్ ఇలా ఇచ్చాడు. 1, 2, 3, 4, 5, 6. నా దగ్గర 6 స్కేళ్ళు ఉన్నాయి, 6 కట్టలు ఉన్నాయి. ఒక కట్టేమో 1 యూనిట్, ఇంకో కట్టేమో 2 యూనిట్లు, ఇంకో కట్టేమో 3 యూనిట్లు. అలా నా దగ్గర నా ముందు 6 కట్టలు ఉన్నాయి. ఈ 6 కట్టలను యూజ్ చేసి నాకు ఒక కట్టనేమో 1 యూనిట్, ఇంకో కట్టనేమో 2 యూనిట్స్, ఇంకో కట్టనేమో 3 యూనిట్స్. అలా నా దగ్గర 6 కట్టలు ఉన్నాయి. ఆ 6 కట్టల యొక్క లెంత్ ఎంత? 1, 2, 3 అండ్ సో ఆన్ అప్ టు 6. ఏవైనా 3 కట్టలు తీసుకోవాలి. ఏదైనా 3 కట్టలు తీసుకోవాలి. ఆ 3 కట్టలతోటి నాకు త్రిభుజం ఫామ్ అవ్వాలి. ఆ 3 కట్టలతోటి నాకు త్రిభుజం ఫామ్ అవ్వాలి. అట్లా ఎన్ని త్రిభుజాలు ఫామ్ అవుతాయి? నా కళ్ళ ముందు 6 కట్టలు ఉన్నాయి. ఒక కట్టేమో దాని యొక్క లెంత్ 1 యూనిట్, ఇంకో కట్టనేమో 2 యూనిట్లు. 3 కట్టలతోటి చక్కగా త్రిభుజం ఫామ్ చేయాలి. 6 కట్టలు ఉన్నాయి. ఒక కట్ట 1 యూనిట్, నెక్స్ట్ 2 యూనిట్స్, నెక్స్ట్ 3 యూనిట్స్, నెక్స్ట్ 4 యూనిట్స్, నెక్స్ట్ 5 యూనిట్స్, నెక్స్ట్ 6 యూనిట్స్. 6 కట్టలు ఉన్నాయి. 3 కట్టలు తీసుకోవాలి. ఆ 3 కట్టలను ఎలా పేర్చాలి అంటే త్రిభుజం వచ్చేటట్టు పేర్చాలి. త్రిభుజం వచ్చేటట్టు పేర్చాలి. చాలా జాగ్రత్తగా చూడండి. ఇది కండిషన్. మీకు ఫౌండేషన్ సరిగ్గా లేకపోతే ఇది మీరు వదిలేస్తారు. సపోజ్గా నేను ఒక కట్ట 1 తీసుకున్నాను అనుకోండి, రెండో కట్ట 2 తీసుకున్నాను అనుకోండి. 1 + 2 ఎంత? 3. 3 మీద 1, 2 కూర్చుంటుంది. ఒక రేఖ మీద ఇంకో రేఖ, 2 రేఖలు కూర్చుంటున్నాయి. అది త్రిభుజం అయ్యే ఛాన్స్ లేదు. 1, 2, 3 అయ్యే ఛాన్స్ లేదు. అలానే మీరు అబ్జర్వ్ చేస్తే ఒక కట్ట 1 యూనిట్, ఒక కట్ట 3 యూనిట్లు. నెక్స్ట్ 4 తీసుకుంటే 4 = 3 + 1. అది కూడా కాదు. అంటే 1, 1, 4, 5. 5 = 1 + 4. ఇది కూడా కాంబినేషన్ కాదు. ఇది నెక్స్ట్ 1, 5, 6. 6 = 1 + 5. ఇది కూడా కాంబినేషన్ కాదు. అంటే ఒక కట్ట 1 తీసుకొని మిగతా ఏ 2 నేను తీసుకున్నా. 1, 2, 6. సమ్ ఆఫ్ 2 సైడ్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్. 1 + 2, 3. 3 ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ 6. ఒక కట్ట 1 యూనిట్ తీసుకుంటే మిగతా ఏ 2 తీసుకున్నా నాకు త్రిభుజం ఫామ్ అవ్వట్లేదు. చూడండి సార్, 1, 3, 4. ఒక కట్ట 1 తీసుకున్నా, 3, 4. 1 + 3 ఏమో 4. రైట్ సమ్ ఆఫ్ 2 సైడ్స్. రైట్ మస్ట్ బి గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్. 1, 4, 6. 1 తోటి అసలు ఏ కాంబినేషను రాదు. ఒక్క యూనిట్ ఉన్న ఒక కట్టను గనక నేను తీసుకుంటే మిగతా ఏ 2 కట్టలు 2, 3, 2, 4, 2, 5, 2, 6 మైండ్లో ఊహించుకుంటే వెళ్ళండి. 3, 4. 1 + 3 4 కాదు. 1 + 5 + 6. 6 = 1 + 5 కాదు. 1 + 3 + 5. సమ్ ఆఫ్ 2 సైడ్స్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్. ఇది కూడా కాదు. అంటే నేను ఇలా ఇచ్చినప్పుడు ఒక కట్ట 1 యూనిట్ది అసలు నేను సెలెక్ట్ చేయలేను. 2 తీసుకుంటున్నా. 2, 2. 1 అనేది నేను సెలెక్ట్ చేయలేను. 2, 3, 4. సమ్ ఆఫ్ 2 సైడ్స్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్. ఎస్, వర్క్ అవుతుంది. 2, 3, 4. నెక్స్ట్ 2, 3, 5. 5 = 2 + 3. ఇది కాదు. రైట్, ఇది 2, 3, 6. సమ్ ఆఫ్ 2 సైడ్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్. ఇది కాదు. 3, 4, 5. ఎస్, ఇది వర్క్ అవుతుంది. 3, 4, 6. ఎస్, ఇది వర్క్ అవుతుంది. 4, 5, 6. సమ్ ఆఫ్ 2 సైడ్స్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్. డిఫరెన్స్ ఈజ్ లెస్ దాన్ థర్డ్ సైడ్. 2, 3, 4 అనేది 1. 3, 4, 5 అనేది 1. 3, 4, 6 అనేది 1. 4, 5, 6 అనేది 1. కండిషన్ ఇదే. కానీ క్వశ్చన్ అడిగే విధానము వాడు మారుస్తే మీరు భయపడకూడదు.
భయపడకూడదు. ఈ లాజిక్ అందరికీ అర్థమైందా? క్వశ్చన్ ఏంటి అని అంటే ఇదే సార్, ఇప్పటి వరకు నేను మీకు చెప్పింది ఇదే, కానీ ఆ క్వశ్చన్ని తిప్పాను. నేను మీకు 6 స్కేళ్ళు ఇచ్చాను. ఒక స్కేలు 1 యూనిట్, రెండో స్కేలు 2 యూనిట్లు, మూడో స్కేలు 3 యూనిట్లు, 6వ స్కేల్ 6 యూనిట్లు. ఈ ఏదైనా 3 సెలెక్ట్ చేసుకుంటే ఆ 3 స్కేళ్లతోటి అవి త్రిభుజం యొక్క భుజాలు కావాలి, త్రిభుజం యొక్క భుజాలు కావాలి. అలా ఏ 3 సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది చూడండి సార్, చూడ్డానికి కొంచెం ట్రికీ క్వశ్చన్గా ఉంది, కానీ ఇది చాలా ఈజీ క్వశ్చన్. అందరికీ అర్థమైందా? అర్థమవుతే దయచేసి ఎస్ అని చెప్పి రిప్లై చేయండి.